నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో టాన్సిల్స్ మరియు ఎడినాయిడ్స్ ఏ విధంగా వస్తాయి, ఎవరికి వస్తాయి, వచ్చినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, రావడానికి గల కారణాలు ఏంటి, ఇలా వచ్చిన వారికి హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ రాజశేఖర్ బోగాది గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గారు, చాలా మందికి జలుబు చేసినప్పుడు కానీ లేకపోతే దగ్గు వచ్చినప్పుడు కానివ్వండి, ఫ్రీక్వెంట్గా జరుగుతున్నప్పుడు గొంతు దగ్గర కొన్ని అంటే అటు ఇటు గ్లాండ్స్ అనేవి ఉబ్బి వాచి నొప్పిని ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఏదైనా మింగడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. సో ఈ సిచ్యువేషన్ని టాన్సిల్స్ అంటామా? టాన్సిల్స్ అంటే ఏంటి అసలు? చూడండి, గొంతులో అంటే ఈ థ్రోట్ లోపల కింద థ్రోట్లో అటు ఇటు రెండు వైపులు రెండు ఓవెల్ షేప్లో ప్యాడ్ లాగా ఉంటుంది. అంటే ఒక టిష్యూ డెవలప్ అయి ఉంటుందండి. ఓకే. ఈ టిష్యూ యొక్క అవసరం ఏంటి అని అంటే, మన మౌత్లోకి మన నోట్లోకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్ఫెక్షన్స్ కిందికి వెళ్ళకుండా, పూర్తిగా కిందికి వెళ్ళిపోకుండా ముందే ఆ ఇన్ఫెక్షన్ ఎవరు ఫేస్ చేస్తారంటే టాన్సిల్స్ ఫేస్ చేస్తాయి. ఆ ప్యాడ్స్ని టాన్సిల్స్ అని అంటారు. అంటే ఇవి ఎందుకు ఏర్పడి ఉన్నాయి అని అంటే, బయట నుంచి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తున్నట్టయితే ముందు ఆ ఇన్ఫెక్షన్ ఇంటర్నల్గా పోనీయకుండా ముందు వాటితో ఫైట్ చేసే ఫస్ట్ మెకానిజం అనమాట. ఫస్ట్ సిస్టమ్ ఇది టాన్సిల్స్ అటు ఇటు ఉంటాయి. గాలి ద్వారా ఏదైనా దుమ్ము కానీ డస్ట్ కానీ లోపలికి ప్రవేశించినప్పుడు ప్రవేశించకుండా అడ్డుకట్ట వేయడానికి ఇవి రెండు, అంటే గొంతు వైపు ఉన్న రెండు వైపులా ఉన్న టాన్సిల్స్ అనేవి యూజ్ అవుతాయి. అంటే గాలి ద్వారానే కాదు, మనం ఏదైనా ఆహారం తింటున్నా కానీ దాంట్లో కానీ ఏదైనా కానీ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ఏదైనా బ్యాక్టీరియా వైరస్ వాట్ ఎవర్ ఇట్ మే బి సంథింగ్ అవుట్ సైడ్ ఆర్గానిజం ఏదైనా వస్తున్నట్టయితే వాటిని ఇంటర్నల్గా ఆర్గాన్స్ డిస్టర్బ్, అది కూడా ఎట్లా అంటే చైల్డ్హుడ్ ఏజ్లో మెయిన్గా వీటి యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి వేరే సిస్టమ్స్ అన్నీ ఎక్కువ డెవలప్ అయి ఉండవు. అంటే ఇంటర్నల్గా ఇమ్యూన్ సిస్టమ్స్ అన్నీ అంత స్ట్రాంగ్గా డెవలప్ అయి ఉండవు. కాబట్టి ఆ టైంలో చాలా ఎక్కువ యూజ్ అయ్యేవి ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ టాన్సిల్స్ ఒకటి థ్రోట్లో నుంచి. అదేవిధంగా ఇప్పుడు ఎడినాయిడ్స్ అన్నారు కదా, ఇప్పుడు నోస్లో నుంచి ఒకవేళ ఏమన్నా వేరే ఇన్ఫెక్షన్స్ పోకుండా అక్కడ ఒక సిస్టమ్ అనేది ఏర్పడింది. అది కూడా చిన్నగా అంటే కొన్ని ఒక 5 mm లేకపోతే 6 mm బిలో 1 cm లోపల చిన్న గ్లాండ్ లాంటిది అక్కడ కూడా ఒకటి ఉంటుంది. దట్ ఈస్ ఎడినాయిడ్ అనమాట. ఈ విధంగా ఆ ఎడినాయిడ్ కానీ ఈ టాన్సిల్స్ కానీ రెండు కూడాను బయటి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ని, మౌత్లోకి కానీ నోస్లోకి వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ ఫస్ట్ ఆపేటటువంటి ఫస్ట్ రక్షణ దళం లాగా అనమాట. అవి అయితే ఇవి ఆ ఇన్ఫెక్షన్స్ని స్టాప్ చేసే క్రమంలో ఆ ఇన్ఫెక్షన్స్ బారిన పడ్డట్టయితే, వాటితో ఫైట్ జరుగుతున్నట్టయితే, అంటే బయట నుంచి వచ్చేటటువంటి యాంటీజెన్కి వీటికి మధ్యలో ఏదైతే ఫైట్ జరుగుతున్నట్టయితే ఇవి కొన్నిసార్లు ఇన్ఫ్లేమ్ అయిపోతాయి. అంటే ఇవి ఇన్ఫ్లేమ్ అయిపోతాయి అంటే వీటికి ఒక ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది వీటి మధ్యలో. అది కూడా ఒక ఎలర్జిక్ రియాక్షన్ అనుకోండి. బట్ ఆ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయినప్పుడు వీటిలో కొన్ని సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవుతాయి. దాన్ని టాన్సిలైటిస్ అని అంటారు అనమాట. ఆ టాన్సిల్స్ యొక్క ఇన్ఫ్లమేషన్ ఇస్ టాన్సిలైటిస్. ఓకే. సో లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయండి? సింపుల్ అండి. బయట నుంచి వచ్చిన ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, దీంతో అంటే ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ అనేది వచ్చిందో అంటే వాటితో ఫైట్ చేస్తున్నప్పుడు ఇన్ఫ్లమేషన్లో కార్డినల్ ఫీచర్స్ కొన్ని ఉంటాయి. అంటే రెడ్ అయిపోవడం అనమాట, రెడ్నెస్. కాబట్టి ఒకటి రెడ్ అయిపోతుంది, అక్కడేమవుతుంది స్వెల్లింగ్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే స్వెల్లింగ్ వస్తుందో అంటే అక్కడ టాన్సిల్స్ అనేవి ఎప్పుడైతే ఉబ్బుతాయో మనం ఏమి తీసుకుంటున్నా కానీ అది తీసుకోవడం అనేది ఇప్పుడు అడ్డుపడుతుంది కదా. మనం ఏదైనా సాధారణమైన ఆహారం తీసుకున్నప్పుడు అది అడ్డుపడుతుంది అన్నట్టు. దానికి తోడు ఏమవుతుంది, పెయిన్ ఉంటుంది. ఎప్పుడైతే స్వెల్లింగ్ వచ్చేస్తుందో పెయిన్ ఉంటుంది. అంటే మనకు మింగడం అనేది కొంచెం కష్టం అవుతుంది అనమాట, పెయిన్తో పాటుగా. ఓకే. దీనికి తోడుగా ఇంకోటి ఏమవుతుంది, ఈ కొంతమందిలో ఈ ఇన్ఫెక్షన్ నుంచి పక్కనే పైకి ఉన్నాయి కదా ఎడినాయిడ్స్, వాటి ఇన్ఫ్లమేషన్ కూడా అవుతుంది. అంటే వీటి ఇన్ఫెక్షన్ నుంచి వాటికి కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది. వాటి ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఏమవుతుందంటే కొంచెం బ్రీతింగ్ అంటే ఏది నోస్ బ్లాక్ అయిపోయినట్టుగా ఉండడం, స్టఫీగా అనిపించడం, అంటే లోపలికి వెళ్ళడం అనేది ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇది మొదటి లక్షణం ఏంటంటే ఒకటి పెయిన్ అవ్వడం, ఒకటి స్వెల్లింగ్ అవ్వడం, మింగడంలో ప్రాబ్లం రావడం, బ్రీతింగ్ తీసుకోవడంలో కొంచెం కష్టం అనిపించడం. ఇవి ఇన్ఫ్లమేషన్ అవ్వడానికి కారణాలు ఏవై ఉంటాయి, బయట నుంచి చుట్టూనే ఇన్ఫెక్షన్స్ అని చెప్పాం. సాధారణంగా అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా ఉండే అవకాశం ఉంది. ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ అది ఫైట్ చేస్తున్నంత తర్వాత ఏమవుతుందంటే ఒకసారి ఇన్ఫ్లమేషన్ నడుస్తున్నప్పుడు హీట్ జనరేట్ అవుతుంది. అంటే అది బాడీ మొత్తం హీట్ జనరేట్ అవుతుంది, అంటే ఫీవర్ వస్తుంది అనమాట.
ఓకే ఓకే, కాబట్టి మెయిన్ కార్డినల్గా టాన్సిలైటిస్ ఉందండి అని అంటే ఏంటి అంటే సాధారణంగా ఇది పిల్లల్లో వస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు అని అంటే మింగడంలో పెయిన్ అవుతుంది, నొప్పి అవుతుంది అని అంటారు. ఒకసారి మనం తీసి అంటే నోరు చూసినట్టయితే ఏమవుతుందంటే అక్కడ తప్పకుండా స్వెల్లింగ్ అయి ఉంటుందన్నమాట. ఇవే బేసిక్ లక్షణాలుగా మనం చెప్పొచ్చు. ఓకే, జనరల్గా ఈ టాన్సిల్స్నే గౌద బిళ్ళలు అని అంటారు, వీటి కిందకే వస్తుందండి? అవునండి, అంటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్గా తెలుగు వర్డ్ తెలియదు, బట్ జనరల్గా ఏంటంటే టాన్సిల్స్ స్వెల్లింగ్ వస్తే అది గౌదబిల్లలు అంటారు. ఇంకా పాలటైన్ టాన్సిల్ ఇక్కడ వేరే ఉంటుంది. ఓకే, సో అవి వాటిని కూడా గౌదబిల్లలు అని అంటారు అనమాట. ఓకే, ఎనీవే అంటే జనరల్ లాంగ్వేజ్లో మాత్రం టాన్సిలైటిస్ అని మనం ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే, జనరల్గా చూస్తే అంటే కొంచెం నొప్పి అనిపిస్తుంది, మింగడానికి నొప్పిగా అనిపిస్తుంది, లేకపోతే వాపుకు అంటే రెండు సైడ్ల కూడా కొంచెం వాచినట్లు కనిపిస్తుంది అని అంటే ఈ టాన్సిల్ సిమ్టమ్స్గా చూస్తాం. ఒకవేళ వీటిని నెగ్లెక్ట్ చేస్తే ప్రమాదం అనేది ఎంత స్థాయి వరకు వెళ్తుందండి? చూడండి, జనరల్గా ఏంటంటే వీటిని ఇన్ఫెక్షన్ అంటే మరీ ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే తర్వాత ఆ ఇన్ఫెక్షన్ ఇంటర్నల్గా వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సాధారణంగా ఇప్పుడు అన్నాం ఎందుకు వచ్చిందంటే ఏ ఇన్ఫెక్షన్స్ అంటే మోస్ట్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి టాన్సిలైటిస్ చాలా మంది పిల్లల్లో ఎందుకు వస్తుందంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. కొన్నిసార్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనుకుందాం. బ్యాక్టీరియా ఒకవేళ స్టెఫైలోకోకస్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా యొక్క ఇన్ఫెక్షన్ వచ్చినట్టయితే ఫస్ట్ ఇది థ్రోట్ ఇన్ఫెక్షన్ చేసేసి వీటిని మనం సరిగ్గా ట్రీట్ చేయకపోయినట్టయితే ఆ ఇన్ఫెక్షన్ ఇంకా లోపలికి స్ప్రెడ్ అవుతుంది. ఓకే, లోపలికి స్ప్రెడ్ అయినప్పుడు రుమటాయిడ్ ఫీవర్ అని ఒక ఫీవర్ అంటే కాంప్లికేషన్ గురించి చెప్తున్నాం మీరు అడిగినట్టు. దాన్ని సరిగ్గా ట్రీట్ చేయకపోయినట్టయితే వచ్చే కాంప్లికేషన్ అంటే రుమటాయిడ్ ఫీవర్ అనేది ఒకటి వస్తుంది అన్నట్టు. రుమటాయిడ్ ఫీవర్ వచ్చింది లేకపోతే హే ఫీవర్ అని కానీ ఈ ఫీవర్స్ వస్తాయి అంటే బాడీ అంతా బాగా ఫీవరిష్, దాంతోపాటు ఈ కోల్డ్కి సంబంధించిన సిమ్టమ్స్ అన్నీ కూడా దాంతోపాటు వచ్చే అవకాశం ఉందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టాన్సిల్స్ పైన ఒక కవర్ వస్తుందండి, అంటే ఒక ఫాగ్ లాగా అట్లా కనపడుతుంది అనమాట. తెల్లగా ఏదో అంటే దుమ్ము పట్టినట్టుగా అట్లా అవుతుంది అనమాట. అంటే ఈ ఒకవేళ చూసినట్టయితే మనం మామూలుగా టాన్సిల్స్ని చూసినట్టయితే ఆ విధంగా అవుతుంది. ఆ మధ్యలో యువ్యులా ఉంది, మనం చిన్న టంగ్ అంటాం కదా, ఆ పక్కనే ఆ యువ్యులా కూడా ఉంది కాబట్టి ఒకవేళ దాని ఇన్ఫ్లమేషన్ అయితే అది సాగినట్టుగా అయిపోయి అది రెడ్ అయిపోయి అది వస్తుంది. దానివల్ల అది కింద తాకుతూ ఉన్నట్టయితే ఒకవేళ టంగ్ లోపల తాకుతున్నట్టయితే దానివల్ల ఇరిటేషన్ ఎక్కువైపోయి కాఫ్ కూడా వస్తుంది అనమాట. అంటే అప్పుడు కాఫ్ ఓరియంటెడ్ కానీ థ్రోట్ ఇరిటేషన్ కానీ అలాంటి సిమ్టమ్స్ కూడా తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి కాంప్లికేషన్స్లో మొదట ఏం చెప్పారంటే నేను రుమాటిక్ ఫీవర్ అంటాను. రుమాటిక్ ఫీవర్ కానీ ఇంకా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అది స్టెఫైలోకోకల్ ఇన్ఫెక్షన్స్ ఏమైతున్నాయో అవి ఈవెన్ కిడ్నీ వరకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది ఆ ఇన్ఫెక్షన్స్. కాబట్టి టాన్సిలైటిస్ వలన ఇవి వచ్చినాయని చెప్పలేము, కానీ టాన్సిలైటిస్ని మరీ కరెక్ట్గా ట్రీట్ చేయకపోయినట్టయితే అది కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయినట్టయితే ఇలా కొంచెం మేజర్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే జనరల్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా అనేది ఎలా నిర్ధారిస్తారండి? అంటే చూడండి, సాధారణంగా ఏంటంటే థ్రోట్ స్వాబ్ని తీసినట్టయితే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ మధ్యలో మనకు కరోనా వచ్చినప్పుడు ఏం చేస్తారు, కోవిడ్ వచ్చినప్పుడు అందరికీ థ్రోట్ స్వాబ్ తీశారు కదా, అలా థ్రోట్ స్వాబ్ తీసి మనం టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ విధంగా టెస్ట్ చేసినట్టయితే మనకు అంటే వెదర్ ఇట్ ఈస్ ఎ బ్యాక్టీరియానా వైరల్ అనేది తెలుస్తుంది. అండ్ ఇంకోటి అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ దాదాపుగా లక్షణాలు అయితే ఏ ఇన్ఫెక్షన్ అయినా కానీ అక్కడ అది స్వెల్లింగ్ రావడం అదంతా కామనే ఉంటుంది, ఫీవర్ వరకు వెళ్ళిపోవడం అదంతా కామనే ఉంటుందండి. కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ సెల్ఫ్ లిమిటింగ్ ఉంటాయి. ఈవెన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా వరకు సెల్ఫ్ లిమిటింగే ఉంటాయి. అంటే మనం పెద్దగా ట్రీట్ చేయకపోయినప్పటికీ కూడాను అది 10 days 15 days వరకు వాళ్ళని ఇబ్బంది పెట్టి తర్వాత అదే మెల్లగా తగ్గే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అంటే దానికి పెద్ద మెడికేషన్ పెద్ద ట్రీట్మెంటు అని లేకున్నా కూడాను కొంచెం జాగ్రత్తలు తీసుకుంటున్నట్టయితే అది సెట్ అయిపోయే అవకాశం ఉంది. అదంతా కదే కొంచెం బాగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, అలా నెగ్లెక్ట్ అనేది కూడా చేయకూడదు. ఓకే, జనరల్గా దగ్గు జలుబు చేసే వాళ్ళకి ఎక్కువగా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుందని చెప్తున్నారు కదా, ఎందుకంటారు? ఇప్పుడు దగ్గు జలుబు చేసే వాళ్ళకంటే ఏంటి, దగ్గు జలుబు చేసే వాళ్ళు ఒకటి ఎలర్జీ కూడా ఒక కారణం కదా వాళ్ళకి. అంటే డస్ట్ నుంచి కానీ వాటి నుంచి కానీ వాడు ఎలర్జిక్గా ఉన్నప్పుడు ఆ పర్సన్ కొంచెం వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉన్నప్పుడు ముందు వాళ్ళకి ఎలర్జిక్ రియాక్షన్ ఒకటి వస్తుంది. అంటే బాడీలో హిస్టమిన్ రిలీజ్ అవ్వడం ఇట్లాంటివన్నీ. వాటికి తోడుగా ఎప్పుడైతే ఈ విధంగా వాళ్ళు హిస్టమిన్ రిలీజ్ అయిపోయి కొంచెం ఈజీగా కోల్డ్ కాఫ్ అంటే కోల్డ్ని కాఫ్ని పట్టుకునే టెండెన్సీ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళలో ఇన్ఫ్లమేషన్ టెండెన్సీ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అండ్ ఇంకొక బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ని పట్టుకునే టెండెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఎలర్జీ ఉందో హిస్టమిన్ రిలీజ్ హిస్టమిన్ యొక్క లక్షణాలతో పాటుగా వాళ్ళకి ఇన్ఫెక్షన్ పట్టుకుంటారు కాబట్టి వాళ్ళలో కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎలర్జిక్ ఇండివిజువల్స్లో ఈ
టాన్సిలైటిస్ అనేది కూడా ఎక్కువగానే వస్తుంది అన్నట్టు. ఓకే, చాలా మంది చెప్తారు డాక్టర్ గారు, అంటే బాగా మింగడానికి నొప్పిగా ఉంటుంది, మింగలేకపోతున్నాము, తరచుగా అవి వాపుకు గురవుతూ ఉన్నాయి, ఇటువంటి సిచ్యువేషన్ లో దాన్ని తొలగిస్తే మంచిది అని చెప్తూ ఉంటారు. నిజంగా తొలగించాల్సిన అవసరం ఉందంటారా? చూడండి, అంటే ఆ ఆర్గాన్స్ అంటే అవి ఎందుకు ఏర్పడ్డాయి మనకి అని అంటే బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ని స్టాప్ చేయడానికి ఏర్పడ్డాయి. కాబట్టి మనం ఏంటంటే ఇనిషియల్గా వాటి యొక్క అవసరం చాలా ఉంటుంది. ఇప్పుడు ఏ ఏజ్ మామూలుగా చెప్పాలంటే స్కూల్ ఏజ్లో కానీ అంటే ప్రీ స్కూల్ ఏజ్ నుంచి అంటే స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ఏజ్ నుంచి చెప్పుకున్నట్టయితే ఒక 5 years నుంచి చెప్పుకున్నట్టయితే దాదాపుగా టీనేజ్ వరకు ఉంటాయి. అవి టీనేజ్ వరకు వాటి యొక్క రోల్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ముందే తీసేసినట్టయితే వాటిని తర్వాత ఇంకా డైరెక్ట్గా ఇన్ఫెక్షన్, సరే ఈ ఇన్ఫెక్షన్ ఇక్కడైతేనే థ్రోట్ వరకే వస్తుంది ఇన్ఫెక్షన్, దాని గురించి సరే ఏ ట్రీట్మెంట్ యూస్ చేసినప్పటికీ ఆ బ్యాక్టీరియాలని చంపడమో లేకపోతే వైరస్లను తీసేసేయడమో లేదంటే మన ఇమ్యూన్ సిస్టమే వెళ్ళి వాటితో ఫైట్ చేయడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం టాన్సిల్స్ తీసేసేవన్నట్టయితే ఆ ఇన్ఫెక్షన్స్ ఈజీగా లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు మనం టాన్సిల్స్ని తీయకుండా ఉంటేనే మంచిదన్నమాట. ఓకే, మరి అంత పెయిన్ వాళ్ళు భరిస్తున్నప్పుడు ఆ పెయిన్ నుంచి రిలీఫ్ పొందడానికి ఏమైనా చిట్కాలు ఏమైనా ఉన్నాయా? సాధారణంగా ఏంటంటే ఇప్పుడు మనం మెడిసిన్స్ అయితే చాలానే ఉన్నాయి, హోమియోపతిలో కానీ జనరల్గా ఏమైనా పెయిన్ కిల్లర్స్ అలోపతిలో కానీ ఇంకేమైనా కానీ యూజ్ చేయొచ్చు. కానీ సాధారణంగా కొన్ని పాటించినట్టయితే కూడా ఆ పెయిన్ తగ్గుతుంది. ఎలాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి బాగా కట్ చేసినట్టుగా పెయిన్ ఎక్కువగా వస్తుంది అని అంటే వాళ్ళకి వీలైనంత వరకు వాళ్ళు సాఫ్ట్ ఫుడ్ తీసుకోవాలి. అందులో కూడాను కొంతమందికి వేడి జనరేట్ అవుతుంటుంది. వేడి జనరేట్ అయ్యే వాళ్ళల్లో అయితే వాళ్ళకి ఏదైనా చల్లగా ఉండేది తీసుకోండి అని చెప్తాం. అంటే ఏ ఐస్ క్రీమో అట్లాంటిది ఏదైనా తీసుకున్నట్టయితే కొంచెం టెంపరీగా వాళ్ళకి రిలీఫ్ వస్తుంది అనమాట. కానీ చల్లగా ఉండే డ్రింక్స్ అట్లాంటివి తాగడం వల్ల ఏమవుతుందంటే దాని ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి టెంపరీ రిలీఫ్ కంటేనేమో ఏ ఐస్ క్రీమో ఏదో తీసుకోవచ్చు, కానీ టోటల్గా మనం చాలా వరకు దాని రిలీఫ్ పూర్తిగా తీసుకొని రావాలంటే వీలైనంత వరకు వామ్ డ్రింక్స్ తాగడం, కొంచెం వేడి నీళ్ళ వేడిగా ఉండేటటువంటి సూప్లు కానీ లేకపోతే వెజిటేబుల్ సూప్స్ కానీ అట్లాంటివి ఏమైనా తాగినట్టయితే దట్ ఈస్ గుడ్. అది ఒక చిట్కాలా పనిచేస్తుంది, అది కొంచెం వామ్ తగ్గిస్తుంది. ఇంకోటి కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకొని కొంచెం గార్గిల్ చేయడం, ఇలాంటి వాటి వల్ల కూడా అది పెయిన్ అనేదాన్ని అది అంటే తీసేస్తుంది అనమాట. అలాగే కొంచెం ఎక్కువ రెస్ట్ అవసరం ఉంటుందండి. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్గా యాక్ట్ చేసి అక్కడ ఫైట్ చక్కగా చేసేసి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ని తొలగించాలి అని అంటే మనకు సాధ్యమైనంత అంటే వచ్చిన వాళ్ళకు సాధ్యమైనంత వరకు కొంచెం రెస్ట్ ఎక్కువ ఉండడం బెటర్ అనమాట. కాబట్టి మొదట చెప్పాల్సింది ఏంటి అని అంటే వేడి నీళ్ళలో సాల్ట్ వేసుకొని గార్గిల్ చేయడం అనేది ఒక బెస్ట్ థింగ్. అండ్ సెకండ్ రెస్ట్ తీసుకోవాలి ఇలాంటివి. ఇంకోటి దానికి ఎక్కువ చేస్తున్నటువంటి థింగ్స్ని మనం వీలైనంత వరకు అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ ఫుడ్ ఏదైనా బాగా హార్డ్ ఏదైనా నమిలి తినేది ఉంటుంది అనుకోండి, అది వెళ్ళి అక్కడ టచ్ అవుతున్నట్టయితే ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంటుంది. కాబట్టి అలాంటివి ఏమన్నా ఉన్నట్టయితే వాటిని తగ్గించాలి. అలాగే ఇప్పుడు కొంచెం సిట్రస్ రిలేటెడ్ ఫ్రూట్స్ కొన్నిసార్లు ఏమో అది కట్ చేసినట్టుగా పెయిన్ అవుతుంది. అంటే ఆక్సిలేట్స్ ఎక్కువగా ఉన్నటువంటి థింగ్స్ ఏమైనా తీసుకుంటున్నట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైనాపిల్ కానీ అలాంటివి ఉంటాయి కదా, అది లేకపోతే ఈ కంద ఇలాంటివి అయితే ఉంటాయి కదా, కంద ముల్లంగి ఇలాంటివన్నీ, వాటి వలన వాటికి ఒక కోసే టెండెన్సీ ఉంటుంది, కట్ చేసే టెండెన్సీ, అలాంటివి తాకితే ఇంకా పెయిన్ అవుతుంది. కాబట్టి ఆ టైంలో అలాంటివి కొంచెం అవాయిడ్ చేసేసి, ఇంకోటి మీరు చిట్కాలో భాగంగా అని చెప్పారు, ఇప్పుడు వేడి నీళ్ళు కొంచెం అందులో కొంచెం నిమ్మకాయ వేసేసుకొని కొంచెం తేనె కలుపుకొని అలా తాగుతారు చూడండి మార్నింగ్ కొంతమంది కొంచెం వేడి నీళ్ళలో, దట్ ఈస్ గుడ్, వెరీ గుడ్ అండి. అలాగా పిల్లలకు కూడా ఎవరికైతే వచ్చిన వాళ్ళకి కూడా మనం తాగిస్తున్నట్టయితే దెబ్బ తగిలినప్పుడు లేకపోతే ఒక వూండ్ అయినప్పుడు సిట్రస్ అంటే ఒక యాసిడ్ కి సంబంధించినది ఏదైనా టచ్ అయినా అక్కడ ఒక మంటతత్వంగా అనిపిస్తుంది, భరించలేని పెయిన్ వస్తుంది. మరి సేమ్ అదే సిచ్యువేషన్ మన గొంతులో ఉన్నప్పుడు ఈ యాసిడ్ కి సంబంధించి అంటే ఒక రకమైన ఇప్పుడు సిట్రస్ నిమ్మకాయ తీసుకున్నాం అనుకోండి, ఒక ఎసిడిక్ నేచర్ ఉన్న ఫ్రూట్, సో అటువంటప్పుడు అది ఆ ప్లేస్ ని టచ్ అయినప్పుడు పెయిన్ అనేది విపరీతంగా మామూలుగా అయితే ఎక్కువ అవుతుంది కదా, కానీ మనం అందుకోసం చాలా తక్కువ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అది తక్కువ వేస్తే ఏమవుతుంది, జస్ట్ మినిట్ వరకే పెయిన్ అయిపోతుంది, దాని తర్వాత దాని క్యూరేటివ్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ప్రస్తుతానికి దేనికైనా కానీ ఫస్ట్ ఒక యాక్షన్ రియాక్షన్ ఉంటుంది కదా, ఫస్ట్ యాక్షన్ ఉన్నప్పుడు మాత్రం చాలా పెయిన్ అవుతుంది చాలా విషయాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా దెబ్బ తాకినప్పుడు ఏదైనా మందు వేసామనుకోండి, ఏదో ఒక ఇంజురీ అయింది, మా దాంట్లో మనం కెలాండులా మదర్ టించర్ ఇస్తాం, బాగా స్లఫ్ అయింది, ఆ మదర్ టించర్ వేసానికి చిమ్మ మండిపోతుంది, కానీ తర్వాత ఏమవుతుంది వీలైనంత తొందరగా తగ్గుతుంది అనమాట. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే అది కూడా మనం ఎక్కువ వేయకూడదు, ఇంకా మంటను భరించలేనంతగా వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా లిటిల్ బిట్ వేసుకుని దాంతోపాటు తేనె కూడా వేసుకోమని చెప్తున్నారు అనమాట. కాబట్టి ఈ విధంగా చేసినట్టయితే తేనె వల్ల కూడా దానిపైన కొంచెం సూతింగ్గా ఒక లేయర్ ఫామ్ అయిపోయి అది ఎక్కువ పెయిన్ కాకుండా చూడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి
ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన జాగ్రత్తలతో పాటు ఒకవేళ ఇంటర్నల్గా తీసుకోవాలనుకుంటే ఇది తీసుకోవడం బెటర్. ఓకే, మరి ఈ సైడ్ అంటే దవడలకి కింద భాగంలో మెడవైపుగా వచ్చే టాన్సెస్ వల్ల ఈ చెవులకు కానీ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఏమన్నా ఉంటుందా? చూడండి, వీటికి ఇప్పుడు ఎట్లాగైతే నోస్ నుంచి ఒక కనెక్షన్ ఉందో, ఇది ఫారింగ్స్ అంటారు, ఫారింగ్స్లో వెళ్ళి అది నోస్ నుంచి ఒక కనెక్షన్ ఉంది, ఆ కనెక్షన్ దగ్గర కూడా నోస్ నుంచి ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే కాపాడడానికి మనకి ఎడినాయిడ్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇది ఉంది కాబట్టి ఇయర్లో నుంచి ఈ రెండింటిని ఎక్కడైతే మిక్స్ అవుతాయో ఎక్కడైతే కలుస్తాయో థ్రోట్లో ఎండింగ్లో అక్కడి నుంచి ఒక ట్యూబ్ ఉంటుంది ఇయర్కి. కాబట్టి ఏ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నట్టయితే అయితే ఇక్కడికి వచ్చే థ్రోట్లోకి వచ్చే ఇన్ఫెక్షన్ నోస్ నుంచి రావచ్చు, మౌత్ నుంచి రావచ్చు 99%. 1% ఏదైనా ఇన్ఫెక్షన్స్ థ్రోట్లో కూడా ఇయర్లో కూడా ఉన్నట్టయితే అవి కూడా యూస్టేషన్ ట్యూబ్ నుంచి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో చెవి పెయిన్ అలా రావడం కూడా జరుగుతూ ఉంటుందా? అలాగే టాన్సిలైటిస్ ఎక్కువైతే అది యూస్టేషన్ ట్యూబ్ నుంచి ఆ ఇన్ఫెక్షన్ అటు వెళ్ళిపోయినట్టయితే ఆ ఇయర్ పెయిన్ కూడా వస్తే అవకాశం ఉంటుంది. ఓకే, మరి చాలా మంది చెప్తూ ఉంటారు అంటే పెయిన్ వచ్చినప్పుడు మింగలేకపోతున్నాము, లేకపోతే జ్వరం వస్తుంది అని చెప్పి. అవి కంట్రోల్ అవ్వటానికి ఏం చేయాలి? అంటే జ్వరము యొక్క తీవ్ర స్థాయి ఏ విధంగా ఉంటుంది, ఎస్పెషల్లీ టాన్సిల్స్తో సఫర్ అయ్యే వాళ్ళకి? ఇప్పుడు చూడండి, అంటే ఇన్ఫ్లమేషన్ అంటేనే వేడి కాబట్టి తప్పకుండా ఆ టైంలో ఈ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్లో తప్పకుండా ఫీవర్ వస్తుంది. కానీ అంత ఎక్కువ రాదు, ఏదో డేంజరస్ సిచ్యువేషన్కి ఫీవర్ వచ్చేటట్టుగా అయితే రాదనమాట. కానీ మనం వదిలిపెడుతూ అంటే క్రోనిక్ ఈ టాన్సిలైటిస్లో మళ్ళీ వస్తుందండి పోతుందండి, కానీ అది పూర్తిగా ఒకవేళ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఉంటుందండి? జనరల్ గా జలుబు అంటే ఒక 7 days ఉంటుంది అని అంటూ ఉంటారు కదా. ఓకే, సేమ్ అదే ఇది కూడా అరౌండ్ 10 days వరకు అయితే ఉంటుందండి. 10 days వరకు ఉంటుంది. ఆ తర్వాత అంతకది ఒకవేళ వైరల్ అయితే సెల్ఫ్ లిమిట్ అవుతుంది. ఓకే, బ్యాక్టీరియల్ అయితే సెల్ఫ్ లిమిట్ కాదు, అలాగే ఉంటుంది. మనం మళ్ళీ ఆ బ్యాక్టీరియాని చంపే వరకు అని అంటే ఇప్పుడు మామూలుగా ఏదైనా యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నామా, లేకపోతే ఆ బ్యాక్టీరియాని చంపేటటువంటి ఇమ్యూన్ సిస్టమ్ని మనం ఏమైనా రేస్ చేస్తున్నామా, లేదంటే హోమియోపతి త్రూలో కానీ లేకపోతే ఇప్పుడు మనం అన్నట్టు ఏదైనా చిట్కాల త్రూలో కానీ ఏదైనా పాటించి ఆ బ్యాక్టీరియాని మనం సబ్సైడ్ చేస్తున్నామా, అలా చేసే వరకు ఆ ఇన్ఫెక్షన్ ఉంటుంది. వైరల్లో మాత్రం ఒక 10 days తగ్గిపోతుందండి. అయితే డాక్టర్ గారు చాలా మంది చెప్తుంటారు చిన్నపిల్లలకి అంటే కొంతమందికి గౌద బిళ్ళలు రాగానే టాన్సిల్స్ రాగానే వేరే వాళ్ళకి కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అని. అంటే గౌద బిళ్ళలు ఆ టాన్సిల్స్ అనేవి అంటువ్యాధ? ఇప్పుడు ఈ టాన్సిలైటిస్ ఏదైతే ఉందో ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద టాన్సిల్స్ అది అంటుబయాటిక్ కాదండి. కానీ ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ ఉండే ఇప్పుడు మన స్టెప్టోకోకస్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవి అంటువ్యాధులు. అలాగే ఇప్పుడు ఏది వైరల్ రిలేటెడ్ థింగ్స్లో ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇన్ఫ్లుయెంజా ఏదన్నా వైరస్ అనుకోండి, ఈ వైరల్ కానీ బ్యాక్టీరియల్ కానీ టచ్ నుంచో ఆ దగ్గినప్పుడు మళ్ళీ అంటే ఈ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ నుంచో అవి స్ప్రెడ్ అవుతాయి. కాబట్టి అది అంటుబయాటిక్ ఎందుకు తీసుకోవచ్చు, కానీ ప్యూర్లీ టాన్సిలైటిస్ అంటువ్యాధి అని అంటే కాదండి. టాన్సిలైటిస్ మనం అంటువ్యాధి అని చెప్పలేము అనమాట. ఓకే, మరి ఇంట్లో ఒకళ్ళు ఈ టాన్సిల్స్తో సఫర్ అవుతున్నారు అనుకోండి, మిగతా వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రివెన్షన్గా? అంటే చూడండి, చాలా ఇది ఎక్కువ ప్రీ స్కూల్ వాళ్ళకి స్కూల్ ఏజ్ వరకే వస్తుంది కాబట్టి పెద్దవాళ్లకు పెద్ద జాగ్రత్తలు అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఎందుకు తీసేస్తారండి టాన్సిల్స్ని అని అంటే మామూలుగా సింపుల్ ప్రొసీజర్ తీసేస్తారు. చూడండి ఎందుకు తీసేస్తారు అని అంటే చూడండి, అంటే అంత ఈజీగా సర్జరీ జనరల్గా అయితే మరి అంత కాపాడే ఆర్గాన్ని మనం తీసేసేయకూడదు. కానీ అంత ఈజీగా సర్జరీ ఎందుకు అంటారు అని అంటే ఎందుకంటే దీని యొక్క అవసరం అంతా కూడా మనకు టీనేజ్ వరకే ఉంటుంది. ఓకే, టీనేజ్ వరకు అంటే తర్వాత కూడా దాని అవసరం ఉంటుంది, కానీ దానికంటే స్ట్రాంగ్ సిస్టమ్స్ మన లోపల డెవలప్ అవుతాయి అన్నమాట. అంటే బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్తో కాపాడేందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎసిడిటీ ఇప్పుడు మన యాసిడ్ ప్రొడక్షన్ ఉంటుంది, గ్యాస్ట్రిక్. ఇప్పుడు ఈ స్టమక్లో యాసిడ్ ప్రొడక్షన్స్ ఇట్లాంటివన్నీ ఇంకా స్ట్రాంగ్గా అవుట్ సైడ్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ తీసేసేస్తాయి. కాబట్టి ఆ లోపు మాత్రం తప్పకుండా టాన్సిల్స్ యొక్క అవసరం కానీ ఎడినైడ్స్ యొక్క ఏదైతే ఉందో వీటి యొక్క అవసరం కానీ ఉంటుందండి. ఇక్కడ థ్రోట్లో ఉండేటటువంటి ఏదైతే ఇమ్యూన్ ఫైటింగ్ ఏజెంట్ థింగ్ ఏదైతే ఉందో దాంతో అవసరం. ఎలర్జీ ఎక్కువగా ఉండే వాళ్ళకి అది ఫుడ్ వల్ల కావచ్చు, లేకపోతే డస్ట్ ఎలర్జీ కావచ్చు, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈ టాన్సిల్స్ అనేవి ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కదండి. మరి వాళ్ళు రిమూవ్ చేసుకుంటే ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. అవును, కాబట్టి వాటిని రిమూవ్ చేస్తే అలాంటి వాళ్ళలో కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు అవి ఏవి అంటే ఆల్రెడీ నేచర్ నుంచి వచ్చినటువంటి వాటిని రిమూవ్ చేసుకోకుండానే మనం తగ్గించుకుంటేనే బెటర్ అనమాట. ఓకే, టాన్సిల్స్ రకాలు కూడా ఉన్నాయండి?
అంటే టాన్సిల్స్లో రకాలంటూ ఏమి ఉండవు, కానీ అక్యూట్ టాన్సిలైటిస్, క్రోనిక్ టాన్సిలైటిస్ అని 2 విధాలుగా మనం చెప్తాం అనమాట. అక్యూట్ అంటే ఎప్పుడు వచ్చేది కాదు, మొదటిసారి వచ్చినప్పుడు చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. సడన్గా వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్, అది అప్పటికప్పుడే ఈ అన్ని కంప్లైంట్స్ కనపడతాయి, మన అన్ని లక్షణాలు అన్నీ కనపడతాయి అనమాట, సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. క్రోనిక్ టాన్సిలైటిస్ అంటే అది అంటే మనం ఏదో 10 daysలో అదంతకదే తగ్గొచ్చు, లేదంటే మనం ఏదైనా ట్రీట్మెంట్ ఏదైనా తీసుకున్నా కానీ, మనం ఏదైనా చిట్కాలు పాటించడం, ఏదైనా జాగ్రత్తలు తీసుకున్నా కానీ దాంతో కూడా అది తగ్గొచ్చు. తగ్గిన తర్వాత మళ్ళీ కొంతకాలంలో మళ్ళీ వస్తుంది అనమాట. ఇలా అంటే కొంతమందికి అంటే ఏదో ఒక సీజన్లో వచ్చి రావడం అని కాదు, ఫ్రీక్వెంట్గా నెలకు ఒకసారి వస్తూ ఉంటుంది, తగ్గడము మళ్ళీ రావడం అన్నట్టు. దిస్ ఇస్ క్రానిక్ టాన్సిలైటిస్. ఓకే, కొంతమంది పిల్లల్లో సీజన్ వైజ్గా నిజంగా మీరు అన్నట్లు చలికాలంలో వచ్చినప్పుడు, లేకపోతే చలికాలం నుంచి వేసవకాలంలోకి టర్న్ అవుతున్నప్పుడు ఎక్కువగా ఇటువంటి ప్రాబ్లమ్ని పిల్లల్లో కనబరుస్తూ ఉంటారు కదా, ఎందుకంటారు? చలికాలానికి లేకపోతే చల్లదనానికి ఈ టాన్సిల్స్కి ఏంటి సంబంధం? ఇప్పుడు చల్లదనం ఉన్నప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షన్ ఒకటేమో ఈ చల్లదనంలో ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ ఏది మన హిస్టమిన్ యొక్క ప్రొడక్షన్ ఇది దీని నుంచి అనమాట, అంటే ఎలర్జీ. ఓకే, చల్లదనం నుంచి ఎలర్జీ ఉండే వాళ్ళల్లో అప్పుడు ఎలర్జీ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఎలర్జీ రిలేటెడ్ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయిన తర్వాత వేరే ఇన్ఫెక్షన్స్ని పట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాతావరణం చల్లబడ్డప్పుడు ఈజీగా ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి తొందరగా స్ప్రెడ్ అవుతాయి అనమాట. ఓకే, మరి ముక్కుకి సంబంధించి ఎడినాయిడ్స్ అన్నారు కదా, ఎడినాయిడ్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? ఇప్పుడు ఎడినాయిడ్స్ ఎట్లా అంటే ఎడినాయిడ్కి మనకు ఇప్పుడు ఎట్లయితే మనం నోరు చూడండి అనేసి ఒకసారి అనేసి మనం టార్చ్ చేసి చూస్తే కనపడతాయి ఇక్కడ ఏవి మన టాన్సిల్స్ కనిపిస్తాయి, పెద్దగా లావుగా అయిపోయి ఉంటాయి, ఇన్ఫ్లమేషన్ అయిపోయి ఉంటాయి, కొంతమందికి ఏమో చాలా లావుగా అయిపోయి ఉంటాయి, కొంతమందికి ఏమో రెడ్డిష్గా అయిపోయి ఉంటుంది, ఇదంతా కనపడుతుంది, ఓహో ఇన్ఫ్లమేషన్ అయిపోయింది అనేసి. కానీ మనం ఓన్లీ టార్చ్ చేసి మన థ్రోట్లో ఉన్నటువంటి ఎడినాయిడ్స్ మనకు కనపడవు. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఎక్స్రే కానీ లేకపోతే ఈ నేజోస్కోపీ అంటే లోపల నుంచి ఏదైనా లైట్ వేసి చూసేటటువంటి అది కానీ, లేకపోతే ఈ ఇన్ఫెక్షన్స్కి అంటే దాని డయాగ్నోసిస్ ఎట్లా చేస్తారంటే ఈ విధంగా చేస్తారనమాట. అంటే ఐదర్ ఈ ఫోటోగ్రాఫ్ తీయడం అంటే మీన్స్ ఎక్స్రే కానీ లేకపోతే ఈ స్కానింగ్ కానీ ఇలాంటివి ఏమన్నా చేయాల్సి ఉంటుంది, లేదంటే ఈ నోస్ నుంచి పంపించి ఈ రైనోస్కోపీ, నేజోస్కోపీ అలాంటి వాటితో చూడడమే అనమాట. ఆ విధంగానే మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి. మరి టాన్సిల్స్కి సంబంధించి ఎటువంటి నిర్ధారణ చేస్తారండి? ఏ విధంగా నిర్ధారణ చేస్తారు? డయాగ్నోసిస్ ఎలా చేస్తారు మరి దీనికి? దేనికి అంటున్నారు? టాన్సిల్స్కి సంబంధించి. టాన్సిల్స్ అంటే మనకు చూసినప్పుడే తెలిసిపోతుంది కదండి, అంటే మామూలు చూసినప్పుడే ఆ ఇన్ఫ్లమేషన్ అయిపోయినాయి, సడన్ గా చూసినప్పుడే ఓకే టాన్సిల్స్ ఇన్ఫ్లేమ్ అయిపోయినాయి, పెద్దగా అయిపోయినాయి, వాటి సైజ్ పెరిగింది కాబట్టి ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద టాన్సిలైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అయింది కూడా టాన్సిలైటిస్ అని చెప్తారనమాట. దీంట్లో కానీ టెస్ట్ చేసి చూడాల్సి వస్తుంది, ఎడినాయిడ్స్ ఉన్నాయా లేదా అనేసి డైరెక్ట్ గా ఓన్లీ ఎడినాయిడ్స్ అని మనం చెప్పేనా అనుకుంటుంది. కొంచెం వాపుకు గురైంది అనగానే చూస్తే ఓకే రెడ్డిష్ గా ఉంది ఓకే అలా అనుకుంటాం, కానీ ఎందుకంటే అది మనకు కనపడదు కాబట్టి, ఎక్కడో లోపల ఉంది కాబట్టి కనపడదు. నోస్ లో నుంచి మనం ఏదైనా టార్చ్ చేసి చూసినట్టయితే మనకేంటి లావుగా ఎన్లార్జ్ అయినట్టు కనపడతాయి, కొంతమందికి లోపలికి చూసినట్టయితే ఏదో ఇంత బుడగలాగా అట్లా ఉన్నట్టు కనపడతాయి. ఇవి టాన్సిల్స్ కావు. ఇదేంటి అని అంటే నోస్ లో వచ్చే సంబంధించిందంటే ఎడినాయిడ్స్ గురించి అనుకున్నాం కదండి. సరే కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దాం. హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు లక్ష్మి మేడం. ఓకే లక్ష్మి గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్, చెప్పండి. డాక్టర్ గారు, నా వయసు 41 సంవత్సరాలండి. అయితే నాకు 3 years బ్యాక్ గొంతుకులో టాన్సిల్స్ వచ్చినాయండి. ప్రజెంట్ అయితే ఒక 6 months ఆఫ్టర్ వచ్చినాయండి, మళ్ళీ అప్పటి నుంచి రావట్లేదండి. అయితే దాని ఒక్క ప్రాబ్లం అయితే నాకు ఏమీ కనిపించట్లేదండి. అయితే టాన్సిల్స్ అయితే ఉన్నాయి, కాకపోతే ఏజ్ పెద్దది కదమ్మా నీకు తీయటానికి అవ్వదు అని అప్పట్లో డాక్టర్ గారు అన్నారండి. అది నాకైతే ప్రాబ్లం అయితే ఏమీ లేదు కానీ సార్, అది కంపల్సరీ తీయించేసుకోవాలంటారా అండి, లేదు అంటే మనకి ప్రాబ్లం ఏం లేదు కాబట్టి అలా నడిచిపోతుందంటారా అండి? ఏముండదు కదండి? ఏముండదండి. చూడండి, సాధారణంగా చెప్పండి. అలాగే మా పాప 10th చదువుతుంది సార్, పాపకు కూడా టాన్సిల్స్ ఉన్నాయి సార్. ఎప్పుడో 1 year బ్యాక్ వచ్చినాయి. ప్రెసెంట్ పాపకి కూడా ప్రాబ్లం ఏం లేదు సార్. అయితే ప్రాబ్లం ఉన్నా లేకపోయినా టాన్సిల్స్ అనేవి కంపల్సరీగా తీయించేసుకోవాలంటారా అండి, లేదు మనకు ప్రాబ్లం లేదు కాబట్టి దానికి గొడవ లేదా అని అనుకోవచ్చండి? చూడండి, అది ఏంటి అని అంటే ఒకవేళ అవి చాలా స్వెల్లింగ్ అయిపోయి పెయిన్ అయిపోయి మీకు మింగడంలో ప్రాబ్లం అవుతుంది, బ్రీతింగ్ తీసుకోవడంలో ప్రాబ్లం అవుతుంది, లేకపోతే వాటితో పాటు మళ్ళీ జ్వరం వస్తుంది, ఇలాంటివి ఉంటే అది టాన్సిలైటిస్ అంటారు. అంటే దానికి ఇన్ఫెక్షన్ అయ్యింది, ఏదో ప్రాబ్లం వచ్చింది. అలాంటి టైంలో అవసరం అని అనుకుంటే మళ్ళీ తగ్గడం లేదండి, మళ్ళీ వస్తున్నాయి అని అనుకుంటే కంప్లీట్గా
అప్పుడు దాన్ని తీసేయవలసినటువంటి ఆలోచన ఏదైనా చేయొచ్చు. కానీ మనకు వాటి వలన ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు వాటిని ఎటువంటి ఏమీ అసలు మీ విషయంలో ఏ ట్రీట్మెంట్ కూడా అవసరం లేదండి. అంటే మీ విషయంలో కానీ పాప విషయంలో కానీ ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. అవి అలాగా ఉంటే వాటి వలన ఇంకా మీకు వేరే ఇన్ఫెక్షన్స్ నుంచి అది ఒక రక్షణగా మీకు హెల్ప్ చేస్తుంది, అంతేగాని దాన్ని తీసేయాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. అసలు వాటి గురించి మర్చిపోండి అంతే. సాధారణంగా ఒకవేళ మీకు మింగడం చెప్పండి సార్. ఇప్పుడు మనం మార్నింగ్ బ్రష్ అది చేస్తున్నా, అంటే నాకు థైరాయిడ్ కూడా ఉంది సార్. ఓకే. మార్నింగ్ బ్రష్ అది చేసుకున్నప్పుడు ఇలా కాండ్రించి ఉమ్మొచ్చినప్పుడు చిన్నవి రక్తపు జీరలా కనిపిస్తున్నాయి సార్. అది ఏమన్నా ప్రాబ్లం అంటారా అండి? చూడండి, అయితే దీనికి టాన్సిల్స్కి ఎక్కువ సంబంధం ఏం లేదు. అక్కడ ఏదన్నా ఇన్ఫ్లమేషనో ఏదన్నా కొంచెం అంటే అక్కడ ఏదన్నా కొంచెం చిన్న ఇన్ఫెక్షనో ఏదన్నా రాసుకుపోయినట్టుగానో అట్లా ఉన్నప్పుడు కూడా ఆ విధంగా బ్లడ్ లాగా వస్తుంది. బట్ అదంత పెద్ద ప్రాబ్లం కాదండి. ఇప్పుడు అంటే మీరు గట్టిగా కాండ్రించినప్పుడు ఆ విధంగా చిన్నగా అక్కడున్న లేయర్స్ ఏదైనా బ్రేకప్ అయిపోయి రావచ్చు. అది కూడా పెద్ద విషయం ఏం కాదు. మీరు కొంచెం ఏం చేస్తారంటే వేడి నీళ్ళలో సాల్ట్ వేసుకొని కొంచెం ఆ గార్గిల్ అట్లా చేస్తున్నట్టయితే ఆ ఇన్ఫెక్షన్, దాని నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ అంటే మీరు కాండ్రించినప్పుడు వచ్చేటటువంటి ఏదన్నా తెగుతున్నటువంటిది ఏదన్నా ఉన్నా కూడా అది కూడా అప్పటికప్పుడే ట్రీట్ అయిపోతుంది. అంటే మీన్స్ దాని నుంచి వేరే ఇన్ఫెక్షన్ కానీ వేరే ప్రాబ్లం కానీ రాకుండా ఉంటుంది. ఇంకా థైరాయిడ్ అంటారు కదా, థైరాయిడ్ కిందికి ఉంటుందండి. అంటే అక్కడ ఆ ఏరియాలో ఉండదు, దాని నుంచి కిందికి ఉంటుంది. థైరాయిడ్కి దీనికి సంబంధం లేదు. థైరాయిడ్ కోసం మనం వేరే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఒకవేళ దాని రిలేటెడ్గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ట్రాక్సినో థైరోనామో ఏదో ఒకటి కంటిన్యూ చేస్తుంటారు కదా, కాబట్టి దాన్ని తగ్గించుకోవాలి అని అంటే మనం హోమియోపతి మీరు స్టార్ట్ చేసి ఆ విధంగా కంటిన్యూస్గా యూస్ చేస్తూ ఏదైతే థైరోనామ్ కానీ అట్లాంటివి ఏవైతే యూస్ చేస్తున్నటువంటి మెడిసిన్స్ని మనం స్లోగా తగ్గించుకుంటూ రావచ్చు అనమాట. దట్ ఈస్ డిఫరెంట్. అది వేరే సబ్జెక్ట్ అంటే వేరే టాపిక్ అనుకోండి. దాని ప్రకారం మనం థైరాయిడ్ని ఆ విధంగా ట్రీట్ చేయొచ్చు. అండ్ మీరు చెప్పినట్టుగా ఈ టాన్సిల్స్ విషయంలో మాత్రం ఎటువంటి టెన్షన్ ఏమీ లేదు. మీరు ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు. మీకు ఎప్పుడన్నా పెయిన్ అనిపించి అట్లా అనిపిస్తే మాత్రం కొంచెం సాల్ట్ వాటర్ అంటే కొంచెం వేడి నీళ్ళలో సాల్ట్ వేసుకొని దాంతో గార్గిల్ చేయండి, సరిపోతుంది అంతే. ఓకే డాక్టర్ గారు, నిజంగానే చాలా మంది గొంతుకు సంబంధించి అంటే గొంతు దగ్గర థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది కాబట్టి సో కొంచెం అది కూడా కొంతమందికి థైరాయిడ్ ఉంది అనుకుంటే కనుక కొంచెం వాపుకు గురైనట్లుగా ఉంటుంది, అక్కడ స్వెల్లింగ్ వచ్చినట్టు ఉంటుంది. సో ఇది టాన్సిల్స్ ఇది కూడా ఈ టైప్ లో ఎక్కువగా వాపుచినట్లయితే అది థైరాయిడ్ ఒకటే అనుకుని మాట్లాడుతూ ఉంటారు. నిజంగా అది ఒకటి కాదనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ స్వెల్లింగ్ అంతా కూడా ఇక్కడ వరకే వస్తుందండి, చిన్న నుంచి కిందికి ఇక్కడే వస్తుంది అనమాట, ఇక్కడ రాదు. ఓకే. థైరాయిడ్ నుంచి గాయిటర్ ఏమన్నా వచ్చినట్టయితే అది ఇంత లావుగా ఇక్కడే వస్తుంది, ఈ మధ్యలో వస్తుంది అనమాట. కాబట్టి దానికి డిఫరెన్సియేషన్ ఎట్లా అంటే ఇంకొకటి మీరు అన్నారు చూడండి, ఇది సరిగ్గా ట్రీట్ చేయకపోతే టాన్సిలైటిస్ని దాని నుంచి మళ్ళీ ముందు ఇంకేమన్నా ఇన్ఫెక్షన్స్ వస్తాయంటే నేను రొమాటిక్ ఫీవర్ అట్లాంటివి వచ్చే అవకాశం ఉందండి, సెప్టోకోకస్ ఇన్ఫెక్షన్ అని. అలాగే ఆ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండి అట్లాగే ట్రీట్ చేయకుండా ఉన్నట్టయితే కిందికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అక్కడ వోకల్ కార్డ్స్ ఉంటాయి, అంటే మన మాటను ఏదైతే మాట రావడానికి ఏదైతే వైబ్రేషన్ అవసరం ఉంటుందో ఆ కార్డ్స్ ఉంటాయి. వాటి ఇన్ఫెక్షన్ వస్తే మనకు ధ్వని మొత్తం బొంగురు పోతుంది అనమాట. లేదంటే ఇంకా ఈవెన్ వాయిస్కి సంబంధించిన ఇంకా ప్రాబ్లం అవుతుంది. ఇంకా అక్కడి నుంచి కూడా ఇంకా ఇన్ఫెక్షన్ ఏదన్నా బాగా స్ప్రెడ్ అయితే అప్పుడు థైరాయిడ్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. దట్ ఈస్ డిఫరెంట్ అది. ఓకే. ఇప్పుడు ఎడినాయిడ్స్ విషయానికి వస్తే మనకి ముక్కులో ఎడినాయిడ్స్ ఉన్నాయని ఎలా తెలుస్తుంది జనరల్ గా? ఇప్పుడు మనం అనుకుంటున్నాం డయాగ్నాస్టిక్ చెప్పుకుంటున్నాం కదండి, ఎక్స్రే కానీ ఇలాంటి స్కానింగ్ కానీ ఇలాంటివి అవసరం అనేసి. నోస్ నుంచి చూసినట్టయితే ఆ స్వెల్లింగ్ ఏదైతే కనపడుతుందో దట్ ఈస్ నాట్ ఎడినాయిడ్, అది ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద టర్బినేట్ అంటారు, లేదంటే పాలిప్స్ అంటారు. అసలు ఎడినాయిడ్స్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయండి? అంటే బ్రీతింగ్ సరిగ్గా ఉండదు అంటారా? ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు జనరల్ గా? లోపల ఉండేది అంటే వెనక బ్యాక్ సైడ్ లో ఉండేది కాబట్టి అక్కడ స్వెల్లింగ్ వచ్చినా కూడాను మనకు లోపలికి వెళ్లాల్సినటువంటి బ్రీతింగ్ రిలేటెడ్ థింగ్స్లో కానీ దీంట్లో కానీ నోస్ బ్లాక్ అవుతుంది. అంటే వాళ్ళలో మెయిన్ లక్షణం ఇప్పుడు ఎట్లయితే మనకి ఇక్కడ పెయిన్ స్వెల్లింగ్ అంటున్నామో వాళ్ళలో ఎక్కువగా నోస్ బ్లాక్ అవుతుంది ఎడినాయిడ్స్ వచ్చిన వాళ్ళలో. ఓకే. కాబట్టి ఒకసారి అక్కడ బ్లాక్ అయిపోయిందని అంటే దాని నుంచి సైనోసైటిస్ డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. ఓకే. అంటే పర్టికులర్ సింగిల్ స్ట్రాంగ్ లక్షణం చెప్పాలి అని అంటే మాత్రం సార్ నోస్ బ్లాక్ అవుతుంది. నోస్ బ్లాక్ అయిన తర్వాత అక్కడ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కాబట్టి ఎట్లయితే టాన్సిలైటిస్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో త్రోట్లో పెయిన్ రావడం లేకపోతే ఏది మళ్ళీ ఫీవర్ రావడం ఇలాంటి లక్షణాలు కామనే దీనికి రెండు సేమే, కాకపోతే అది పైన ఉంది ఇది కింద ఉంది అంతే. ఓకే. నోస్ అనేది బ్లాక్ అవడం వల్ల బ్రీతింగ్ అనేది సరిగ్గా ఉండదు. ఓకే. బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే కొంతమందికి నాజిల్ డీవియేషన్ వల్ల ఒక పాలిప్ అనేవి తయారవుతూ ఉంటాయి కదా, సో అవి ఎడినాయిడ్స్ ఒకటేనా? కాదండి, ఎడినాయిడ్స్ అంటేనేమో లోపల ఉంటుంది. ఓకే. కనిపిస్తుందా? మనకు సాధారణంగా మన ఐస్కి మనకు కనపడదు అది, కాబట్టి ఎక్స్రేలో ఏవో అవసరం.
దీనికి ఏంటి, నోస్లోనే ఉంటుంది కదా, ఇవన్నీ నోస్లోనే వస్తాయి, నోస్లో లోపల ఉన్నటువంటి లేయర్ నుంచి వస్తాయి. కాబట్టి ఒకవైపు అది స్వెల్లింగ్ వచ్చిందంటే ఒకవైపుకి ఈ సెప్టమ్ అనేది డీవియేషన్ అవుతుంది. కాబట్టి దీన్ని పాలిప్ అంటారు మామూలుగాని. అంటే పాలిప్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎడినాయిడ్. కాకపోతే ఎడినాయిడ్ అనేది ఏదైతే ఉంటుందో, ఎడినాయిడ్ టిష్యూ ఏదైతే డెవలప్ అయి ఉంటుందో అది మొత్తం లింఫాటిక్ టిష్యూ అనమాట. లింఫాటిక్ టిష్యూ ఏదైతే లింఫ్ అని ఏదైతే అంటే మనకి లింఫ్ గ్లాండ్స్ అట్లా అంటారు. ఇప్పుడు టాన్సిలైటిస్లో కానీ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఆ లింఫ్ గ్లాండ్స్ ఇక్కడ ఈ స్వెల్లింగ్ కూడా వస్తుందండి, ఈ మధ్యలో ఇక్కడ కూడా స్వెల్లింగ్ కూడా వస్తుంది అనమాట. ఈ లింఫ్ అనేది ఏదైతే ఉంటుందో అది మన ఇమ్యూన్ సిస్టమ్, అంటే బయట నుంచి వచ్చే ఆర్గానిజమ్స్తో ఫైట్ చేసేటటువంటి సిస్టమ్. ఆ లింఫ్ గ్లాండ్స్తో తయారైనటువంటిది ఎడినాయిడ్ అనమాట. దాంట్లో బ్లడ్ ఉంటుంది, బ్లడ్ సెల్స్ ఉంటాయి, లింఫాటిక్ లింఫ్ ఉంటుంది. కాబట్టి అవి వాటికి ఎక్కువ బయట నుంచి వచ్చే వాటితో ఫైట్ చేసేటటువంటి టెండెన్సీ ఉంటుందన్నమాట. అది మంచి బేసిక్ మనకు రక్షణగా యూజ్ చేసేటటువంటి థింగ్ అనమాట ఎడినాయిడ్ అనేది. అండ్ అవేమో ఏది లింఫాయిడ్ టిష్యూ అంటున్నారు. పాలిప్కి ఏం తేడా అంటే, పాలిప్ అనేది మ్యూకస్ మెంబ్రెయిన్ యొక్క స్వెల్లింగ్ అనమాట. కాబట్టి ఈ పాలిప్స్ కానీ ఈ నోస్లో ఉన్న మ్యూకస్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో అదేమి మన ఇమ్యూనిటీలో భాగంగా పనిచేయదు. అది అంటే ఓన్లీ రన్నింగ్ నోస్ అదంతా వస్తుందంటే ఇమ్యూనిటీ, దానికి అంత ఇమ్యూన్ శక్తి అట్లాంటి ఏమి ఉండదు అనమాట. అదొక రక్షణ కవచం లాంటిది ఏం కాదు స్ట్రాంగ్గా. కానీ బట్ ఎడినాయిడ్ దగ్గర ఏదైతే ఉంటుందో, అక్కడ వచ్చే టిష్యూ ఏదైతే ఉంటుందో ఆ టిష్యూ అనేది మనకు లింఫాయిడ్ టిష్యూ కాబట్టి చాలా మన రక్షణ వ్యవస్థ కిందకి వస్తుంది అది. ఓకే, మరి పాలిప్ ఉంది, ఎడినాయిడ్ స్వెల్లింగ్ ఉంది, మరి అప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటండి? ఇప్పుడు రెండు ఉన్నట్టయితే టోటల్గా నోస్ బ్లాక్ అవుతుంది అనమాట. కొంతమంది ఏం చేస్తారు, చాలా కాలం నుంచి ఆ ప్రాబ్లం ఉంటుంది నోస్లో పాలిప్స్. చిన్నగా డెవలప్ అవుతున్న పాలిప్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నట్టయితే మేము ఏం చేస్తాం, కొంచెం ఆవిరి పట్టండి, కొంచెం అందులో అంటే అంత అవసరం ఉందంటే ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది ఉన్నట్టయితే కొంచెం పసుపు వేసి ఆవిరి పట్టండి, ఇలా స్టీమ్ పట్టినట్టయితే కూడా అది కరిగిపోయి బయటికి రావడం జరుగుతుంది. ఇంతవరకు సరిపోతుంది స్టార్టింగ్ స్టేజ్లో ఉంటాయి. కొంతమందికి చాలా పెద్దవైపోయి ఉంటాయన్నమాట. అంటే బ్రీతింగే ప్రాబ్లం. ఇప్పుడు మీరు అన్న 2 ప్రాబ్లమ్స్ ఉంటే ఏమవుతాయండి అనేసి, 2 ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే టోటల్గా బ్రీతింగ్ అరెస్ట్ అవుతుంది. అంటే అసలు వాళ్ళకి బ్రీతింగ్ తీసుకోవడమే కష్టంగా ఉంటుంది. ఎప్పుడు నోరుతో బ్రీతింగ్ చేసుకుంటారు, అంటే వాళ్ళు పడుకున్నారు అంటే నోరు తెరిచి పడుకుంటారు అంతేని. అంటే బ్రీతింగ్ అనేది, గాలి అనేది మనకు లోపల నుంచే వెళ్ళాలన్నమాట. అలా జరుగుతుంది. అలాంటి వాళ్ళలో ఇంకా తప్పని పరిస్థితి ఉంది అని అంటే, లేదంటే మీరు ఒకసారి సర్జరీ చేసి తీసేసేయండి, తీసేసిన తర్వాత మళ్ళీ డెవలప్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది. కాబట్టి మళ్ళీ డెవలప్ కాకుండా మన ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం, ఇమ్యూన్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేసుకోవడం, అలాంటిది మళ్ళీ రాకుండా చూసుకునేటటువంటి చూసుకోవడం, హోమియోపతి వాడడం, ఇలాంటివన్నీ చేస్తే అప్పుడు రాకుండా చూసుకోవచ్చు అని చెప్తాం. ఓకే, మరి డస్ట్ ఎలర్జీకి గురయ్యే వాళ్ళు ప్రతిసారి జలుబు చేస్తూ ఉంటుంది, వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. మరి ఎడినాయిడ్స్ని కూడా సర్జరీ ద్వారా క్లియర్ చేస్తారా? కొంతమంది ఏం చేస్తారంటే, జనరల్గా అలా అది పెరిగినప్పుడు కొంచెం స్వెల్లింగ్గా ఉన్నప్పుడు దానికి కూడా సర్జరీ అని సజెస్ట్ చేస్తారు. ఎందుకు అంటే, ఇది ఇంతకుముందు చెప్పినట్టు ఏ విధంగానైతే టాన్సిల్స్ యొక్క అవసరమో అదేవిధంగా ఎడినాయిడ్స్ యొక్క అవసరం కూడా కొంత ఏజ్ వరకు తప్పనిసరి అయి ఉంటుంది. అంటే టీనేజ్ వరకు తప్పనిసరి ఉంటుంది. ఆ తర్వాత సిస్టమ్స్ అన్నీ డెవలప్ అవుతున్నాయి కాబట్టి దాని యొక్క అవసరం అంత ఉండకపోవచ్చు, కాబట్టి దానికి సర్జరీ చేద్దాము అని సజెషన్ ఇస్తారు. కానీ మీరు ఇంతకుముందు వచ్చి ఒక కేసు వచ్చింది మనకి ఇంతకుముందు ఒక కాల్లోనే, అప్పుడు 40 yearsలో కూడా టాన్సిలైటిస్ వస్తుంది. మరి మనం తీసేసి ఏం పర్లేదు అనేసి అవి తీసేసేసి ఉన్నాం అనుకోండి, అంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం మళ్ళీ ఉంటుందన్నమాట. కాబట్టి వాటిని అంటే ఈవెన్ ఎడినాయిడ్స్ని కానీ ఈ టాన్సిల్స్ని కానీ తీయకుండా అది అలాగే ఇంటాక్ట్లోనే ఉంచేసి వీలైనంత వరకు మనం వేరే ప్రాసెస్ ద్వారా, అంటే వేరే మెడిసిన్స్ ద్వారానో ఇంకేదైనా పాటించి కానీ, ఇంకేదైనా యోగా, బ్రీతింగ్ రిలేటెడ్ ఎక్సర్సైజ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇలాంటివి వేరే థింగ్స్ పాటించి మనం దాన్ని తగ్గించుకోవడం బెటర్ అనమాట. ఓకే, మరి ఎడినాయిడ్స్ వల్ల నోస్ అనేది బ్లాక్ అయింది, మరి కొంచెం రిలీఫ్ అవ్వాలి, రిలాక్స్ అవ్వాలి, ఏం చేయాలంటారు? ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి, ఆవిరి పట్టడం, అప్పటికప్పుడే ఆవిరి పట్టడం ఒకటి. అండ్ వాటర్ ఎక్కువ తాగాలండి, వాటర్ ఎక్కువ తాగాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే టాన్సిల్స్ కోసం మనం కొంచెం రెస్ట్ తీసుకోవడం ఇట్లాంటివన్నీ పాటిస్తామో ఆ విధంగానే చేయాలి. ఇప్పుడు మరీ ఎక్కువగా బ్రీతింగ్ డిఫికల్టీగా ఉంది అంటే కొంచెం బోర్లా పడుకున్నట్టయితే కొంచెం బ్రీతింగ్ అంటే కొంచెం నొక్కుపోయినట్టు అవుతుంది అక్కడ. కాబట్టి బ్రీతింగ్కి ఎయిర్వే క్లియర్ అవుతుంది, కాబట్టి బ్రీతింగ్ కొంచెం బాగా అయ్యే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఫస్ట్ ఆవిరి పట్టడం, ఎక్కువగా వాటర్ తాగడం, అండ్ ఇంకోటి అంటే ఏవి డస్ట్ ఎలర్జీకి సంబంధించినటువంటిది ఏదన్నా ఉన్నట్టయితే ఆ ఎలర్జీ రిలేటెడ్ థింగ్స్ని ముందు తగ్గించుకోవడం అవసరం అనమాట. ఓకే, నోస్ బ్లాక్ అవుతుంది, ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, ఓకే, వాళ్ళు ఆవిరి పడుతున్నారు, పట్టినంతసేపు బాగానే ఉంటుంది, తర్వాత కొన్ని ఫ్యూ మినిట్స్ తర్వాత మళ్ళీ బ్లాక్ అనేది అయిపోతుంది, సో అది క్రానిక్ స్టేజ్ అంటారా? అంటే
ఈ విధంగా ఉండేది జనరల్గా క్రానిక్ స్టేజ్లోనే ఉంటుంది. ఓకే. కానీ అక్యూట్లో కూడా అలా అవ్వచ్చు, అంటే అక్యూట్గా అప్పటికప్పుడే వచ్చిన వాళ్ళకు కూడా ఆ విధంగా అవ్వచ్చు, కానీ జనరల్గా క్రానిక్ స్టేజ్లోనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఇంకే మనం ఏం చేస్తాం అంటే దాన్ని పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకుని దాన్ని పూర్తిగా బాగు చేసుకోవడమే దాని యొక్క ఆన్సర్. ఓకే. సో హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందండి? చూడండి, హోమియోపతిలో ఎలా ఉంటుందంటే 2 థింగ్స్లో మనం ఇవ్వచ్చు. ఒకటేమో డైరెక్ట్గా అక్కడ ఉన్న లక్షణాలను బట్టి ఇవ్వడం. లక్షణాలను బట్టి ఇవ్వడం అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి టాన్సిల్స్ వచ్చిన తర్వాత కొంతమందికి ఓన్లీ స్వెల్లింగ్ వస్తుంది. ఇనిషియల్గా ఓన్లీ స్వెల్లింగ్ మాత్రం వస్తుంది టాన్సిల్స్కి. బయట నుంచి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవాలన్నట్టుగా అది స్వెల్ అవుతుంది ఫస్ట్. ఓకే. కాబట్టి స్వెల్లింగ్లో ఉన్నప్పుడు మనకు పెయిన్ ఏమి ఉండదు, ఓన్లీ టాన్సిల్స్ మాత్రం స్వెల్లింగ్ అయి ఉంటాయి. ఒక కేసులో కూడా ఆవిడ చెప్పారు, అంటే ఆ టాన్సిల్స్ చాలా యాక్టివ్గా ఉన్నాయన్నమాట, అంటే ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ అవి బాగా పనిచేస్తున్నాయి. కాబట్టి స్వెల్లింగ్ ఉంటుంది. పెయిన్లెస్ టాన్సిలైటిస్ అంటారనమాట, పెయిన్ ఉండకుండా టాన్సిల్స్ ఉండడం అన్నట్టు. ఇలా ఉంటే ఒక రకమైన మెడిసిన్స్ ఉంటాయి. బెరాటాకార్బ్ అని హోమియోపతిలో ఒక మెడిసిన్ ఉంది, అది పెయిన్లెస్ టాన్సిలైటిస్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. అలాగే పెయిన్ఫుల్గా ఉన్న రెడ్నెస్తో పాటు పెయిన్ మొత్తం ఉండేసి అయింది, ఆ ఏరియా అంతా ఇన్ఫ్లమేషన్ అయింది అనుకోండి, అదేంటి బెలడోన్ అని ఒక మెడిసిన్ ఇస్తాం అనమాట. బెలడోన్ దాన్ని చాలా చక్కగా యూజ్ అవుతుంది. అదేవిధంగా కొంతమందికి ఏంటంటే కోల్డ్, ఏమాత్రం కోల్డ్ వెదర్ వచ్చినా కానీ, కోల్డ్ కొంచెం వాతావరణంలో మార్పులు వచ్చినా కానీ ముందు కోల్డ్ క్యాచ్ చేసే టెండెన్సీ ఉండి ఆ తర్వాత థ్రోట్ ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది తొందరగా. ఇలాంటి ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే జనరల్ క్యాల్కేరియా కార్బన్ ఒక రెమెడీ ఉంది. ఈ విధంగా రకరకాలుగా వాళ్ళ పరిస్థితిని బట్టి, ఇప్పుడు సింపుల్ కొంతమందికి కాస్త వెదర్ చేంజ్ అయినాయి, కోల్డ్ అని కాదు, వెదర్ చేంజ్ అంటే చలి నుంచి వేడికి రావడం అయినా, వేడి నుంచి అంటే ఈ విధంగా అంటే వాతావరణంలో మార్పులకు కూడా కొంతమంది అలా రెస్పాండ్ అవుతుంటారు. అప్పుడే ఇరిటేషన్ స్టార్ట్ అయిపోయి దానివల్ల థ్రోట్ ఇన్ఫ్లమేషన్ అయిపోయి కాఫ్ వచ్చేసి రకరకాల, ఇంకా ఆ తర్వాత మెల్లగా అన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దానికి హెపార్సల్ఫ్ అని ఒక మెడిసిన్ ఉంది, ఆ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుందంట. కొంతమందికి ఈ విధంగా టాన్సిల్స్ ఇన్ఫ్లమేషన్తో పాటుగా అక్కడ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయి ఏమవుతుందంటే అల్సర్స్ అట్లాంటివి ఫామ్ అవుతాయి, టంగ్ పైన అల్సర్స్ ఫామ్ అవ్వడం కానీ, ఈవెన్ ఆ టాన్సిల్స్ పైన అల్సర్ లాగా ఫామ్ అయ్యి బ్లడ్ రావడం కానీ ఇలాంటివి అవుతుంటాయి. ఇలాంటి వాళ్ళకి మెర్క్సాల్ అని ఒక రెమెడీ ఉంది. ఈ విధంగా అంటే వాళ్ళ లక్షణాలను బట్టి మనం రకరకాలుగా మనం మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఓకే. అదేవిధంగా ఇది ఒక పద్ధతి. ఇంకా సెకండ్ పద్ధతి ఏంటి అని అంటే మొత్తం కాన్స్టిట్యూషన్ కోసం మెడిసిన్ ఇవ్వడం. అసలు ఎందుకు వచ్చాయి ఈ టాన్సిల్స్? ఇన్ఫెక్షన్స్ కోసం, ఏదో ఇన్ఫెక్షన్ని కాపాడడానికి వచ్చాయి, కాపాడాలి, కానీ ఇవెందుకు ఇన్ఫ్లమేషన్ అయ్యాయి అంటే ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంది కాబట్టి. ఆ ఇమ్యూనిటీ ఎందుకు తక్కువగా ఉంది? ఈ విధంగా మనం అనాలిసిస్ చేస్తూ వాళ్ళ మైండ్ వరకు వెళ్ళి వాట్ ఈజ్ అంటే ఏదైనా స్ట్రెస్ నుంచి ఏమన్నా ఇలా అవుతుందా? ఇప్పుడు చిన్నపిల్లల్లో అంటే పెద్ద స్ట్రెస్ అట్లాంటిది ఏమి ఉండదు కాబట్టి అక్కడ పెద్ద మైండ్ కన్సిడర్ చేయకపోయినా జనరలైజ్డ్గా మనం ఏం చేస్తాం అంటే హోల్ టోటాలిటీ అంటారు అన్నట్టు, ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి అవి, అండ్ దానికి తోడు వాళ్ళ బాడీ టెండెన్సీ, వాళ్ళ బాడీ తత్వం ఎలాంటిది, చలిని ఎలా ఫేస్ చేస్తారు, వేడిని ఎలా ఫేస్ చేస్తారు, ఇలాంటివన్నీ. అదేవిధంగా మైండ్ కన్సిడర్, మనం అంటే పిల్లల్లో కూడా మైండ్ మనం కన్సిడర్ చేయొచ్చు. పిల్లల్లో ఎలాగనంటే కొంత హైపర్ యాక్టివ్గా కొందరు ఉంటారు, కొందరు స్లోగా ఉంటారు, కొందరు భయపడే టైప్గా ఉంటారు. ఇవన్నింటిని కూడా కన్సిడర్ చేస్తూ ఇవ్వడాన్ని ఏమంటారంటే కాన్స్టిట్యూషన్ హోమియోపతి అంటారనమాట. ఈ విధంగా కాన్స్టిట్యూషన్గా ఇచ్చినట్టయితే ఆ టెండెన్సీ, ఇప్పుడు క్రోనిక్, ఇప్పుడు అక్యూట్గా ఉన్నప్పుడేమో అక్యూట్గా ఏదో ఒకటి ఇచ్చేసి మనం తగ్గించేస్తాం, ఏ వెళ్ళడనో ఇచ్చాం, పెయిన్ తగ్గిపోయింది, బాగానే ఉంది. కానీ మళ్ళీ వస్తుంది కదా క్రోనిక్ అంటే మళ్ళీ నెలకోసారి వస్తుంది. కాబట్టి ఆ టెండెన్సీనే పోగొట్టాలంటే మాత్రం ఈ విధంగా అక్యూట్గా ఇస్తే సరిపోదు. కాబట్టి అలాంటప్పుడు ఈ విధంగా కాన్స్టిట్యూషన్ అని అన్నింటినీ కన్సిడర్ చేసుకొని మనం ఇవ్వడం జరుగుతుంది. స్లోగా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే. ఎంత టాన్సిలైటిస్ ఉన్నా కానీ ఏమున్నా కానీ అది తగ్గిపోతుంది. సో ఎడినాయిడ్స్కి మరి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందండి? ఇప్పుడు ఎడినాయిడ్స్లో కూడా అంతేనండి. ఇప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి పర్టికులర్ సిచ్యువేషన్ని బట్టి, ఇప్పుడు మనకి ఇక్కడ కనబడద్దు, కానీ ఎప్పుడైతే స్వెల్లింగ్ వచ్చేది నోస్లో బ్లాక్ చేస్తుంది అనుకోండి, అక్కడ కూడా బెరాటాకార్బ్ అనే మెడిసిన్ చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. స్వెల్లింగ్ బయటికి కూడా కనిపిస్తుందా? అంటే ముక్కు వాచినట్టు అట్లా ఏమైనా కనిపిస్తుందా? ఏమీ తెలియదండి. గొంతు వాచినట్టు కనిపిస్తుంది కదా. ఏం తెలుస్తుందంటే మనకేం తెలుస్తుందంటే అక్కడ ఎడినాయిడ్స్ వచ్చి దాని తర్వాత సైనసైటిస్ కూడా డెవలప్ అవుతుంది అన్నట్టు. అంటే బ్రీతింగ్, గాలి వెళ్ళడం ఆగిపోతుంది కాబట్టి ఎక్కడ వెళ్ళాలి, అక్కడ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయింది, ఆ ఇన్ఫ్లమేషన్ అంతా ఈ బోన్స్లోకి, సైనస్లలోకి వెళ్ళిపోతుంది అనమాట. దానివల్ల సైనసైటిస్ కానీ, లేదంటే బ్రీతింగ్ ఆడడం లేదు, రోజు నైట్ నోస్ బ్లాక్ అయిపోతుంది, ఇటువంటి లక్షణాలతో వచ్చినట్టయితే ఆ లక్షణాలను బట్టి కూడా ఇవ్వచ్చు ఒకటి.
అండ్ అదేవిధంగా డైరెక్ట్గా కూడా మనం ఓన్లీ ఎడెనాయిడ్ని టార్గెట్ చేస్తూ ఇచ్చే మెడిసిన్స్ ఉంటాయి. ఇప్పుడు దాంట్లో భాగంగానే ఇప్పుడు నేను చెప్పిన వెరైటాకార్బ్ కానీ, క్యాల్కేరకార్బ్ కానీ, ఇంకా వేరే ఓపిఎం అని కానీ, ఇంకా నక్స్వామికా కానీ, ఈ నాట్రమూర్ కానీ, ఆర్సనిక్ కానీ, ఇలా చాలా మెడిసిన్స్ ఉన్నాయి. వాటిని డైరెక్ట్గా పాయింట్అవుట్ చేస్తూ ఓన్లీ ఎడెనాయిడ్ని ట్రీట్ చేసేవి కూడా. కాబట్టి అలా ఇవ్వడం జరుగుతుంది వాటికి. అంటే లేదు టెంపరీగా అక్యూట్గా ఉంది అంటే నేను టెంపరీగా ఇస్తాం. లేదు క్రానిక్గా ఉంది, మళ్ళీ 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 వస్తున్నాయండి, తగ్గుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా కాన్స్టిట్యూషన్ అంతా కలుపుకొని ఆ విధంగా ఇవ్వడం. దానికి తోడు మధ్యలో వచ్చే అక్యూట్ ఇన్ఫ్లమేషన్స్ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అలా కాన్స్టిట్యూషన్కి ఇచ్చాం, కొంత మెల్లగా తగ్గుతూ వెళ్ళిపోతుంది, కొంత టైంకి మొత్తం పోతుంది, బాగానే ఉంది. కానీ ఆ లోపు మధ్యలో ఏ కోల్డ్ వచ్చేసో, ఏదో ప్రాబ్లం వచ్చి ఏ డస్ట్ నుంచో ఏ ఇన్ఫెక్షన్ నుంచి వస్తే దాన్ని ఎలా ట్రీట్ చేస్తాం. కాబట్టి అప్పటికప్పుడు కోసం కూడా టెంపరీ మధ్యలో కూడా అక్యూట్ రెమెడీస్ ఇస్తూ క్రానిక్గా ఈ విధంగా ట్రీట్ చేసినట్టయితే అది మొత్తానికి తగ్గిపోతుంది. ఇవంతా ఒక భాగం అయితే, ట్రీట్మెంట్ హోమియోపతి రిలేటెడ్గా ఇదంతా ఒక భాగం అయితే, దానికి తోడు కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తాం అనమాట. ఎటువంటి జాగ్రత్తలు? ఇప్పుడు ఏంటి, ఫుడ్ విషయానికి సంబంధించినవి. ఇప్పుడు ఏమంటాం, చల్లదాని నుంచి ఎట్టైనా ఈ 2 ఇన్ఫెక్షన్స్ కూడా చల్లదాని నుంచి ఎక్కువ అవుతాయి. కాబట్టి చల్లటి ఫుడ్ వీలైనంత వరకు మానేసేయండి, చల్లది తీసుకోకండి. అండ్ ఏది జంక్ ఫుడ్ లాంటిది ఈజీగా డైజెస్ట్ కానటువంటి ఫుడ్ కానీ తీసుకోవద్దు, సింపుల్ ఫుడ్ మాత్రం తీసుకోండి అని చెప్తాను. లిటిల్ బిట్కే చిన్నగా ప్రాబ్లం వస్తుంది అంటే వీలైనంత వరకు లిక్విడ్ డైట్లో తీసుకోండి. అది కూడా కొంచెం చల్లటిది కాకుండా వేడి నీళ్ళు కానీ, వేడిగా ఉండేటటువంటి సూప్ కానీ, బ్రోత్ కానీ, ఇలాంటివి అట్లాంటి జావా లాంటిది ఉంటాయి కదండి, అలాంటివి కానీ ఆ విధమైనటువంటి కొంచెం వేడితనంగా ఉండేటటువంటివి అయినట్టయితే రిలీజ్ అవుతుంది. ఇది కొన్నిసార్లు ఏమవుతుందంటే బాగా స్వెల్లింగ్ వచ్చిన తర్వాత దగ్గరికి అవుతుంది అనమాట, అంటే కంప్రెషన్ లాగా అవుతుంది, రకరకాల సిమ్టమ్స్ కూడా వస్తాయి. కాబట్టి వాటికి తోడుగా ఇలాంటివన్నీ పాటించాలి. దానికి తోడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడెనాయిడ్ విషయంలో అయితే కొంచెం బ్రీతింగ్ మన స్టీమ్ తీసుకోవడం, ఇలాంటివన్నీ తీసుకుంటూ హోమియోపతిని కంటిన్యూ చేయాలి. ఫుడ్ విషయంలో ఏం తీసుకోవాలో అవే తీసుకోవాలి. అదేవిధంగా ఈ మంచి స్లీప్ ఉండాలి. అండ్ ఇలాంటివన్నీ అవుతున్నాయో అంటే నీళ్ళు ఎక్కువ తాగడం కానీ, వాటర్ తక్కువ అయితేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి వాటర్ ఇంటేక్ ఎక్కువ చేసుకోవాలి, ఎక్కువ బాడీని హైడ్రేట్ చేసి ఉంచాలి. ఎప్పుడు చూసినా కానీ హైడ్రేట్ చేసుకోవాలి, హైజీనిక్ గా కూడా ఉండాలి. ఎందుకంటే డస్ట్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలి. ఎందుకంటే మాక్సిమం ఎక్కువ మౌత్ కి సంబంధించి కానీ, లేకపోతే నోస్ కి సంబంధించి కానీ, అంటే గాలి ద్వారా లేకపోతే ఫుడ్ ద్వారానే ఎక్కువగా ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆ విషయాల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ కనుక ఈ టాన్సెస్ అనేవి తరచుగా ఎక్కువగా ప్రాబ్లంకి గురవుతున్నాయి అనుకుంటే కనుక ఎప్పటికప్పుడు వేడిగా ఉండే పదార్థాలని ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అండ్ ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనుకుంటే కనుక ముందుగా హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక అది ఇంకా ఎక్కువ కాకుండా ఆ స్టేజ్ అక్కడితో ఎండ్ అయిపోయేలాగా ట్రీట్మెంట్ అనేది ఉంటుందని చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. టాన్సెస్ గురించి, ఎడినాయిడ్స్ గురించి, అంటే నోటి అంగిలి ప్రాంతంలో వచ్చే టాన్సెస్ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఎడినాయిడ్స్ వచ్చినప్పుడు శ్వాస తీసుకోవడానికి పడే ఇబ్బందులు కానివ్వండి, ఆవిరి పట్టుకోవడం వల్ల వచ్చే రిలీఫ్ కానివ్వండి, అదేవిధంగా హోమియోపతిలో ట్రీట్మెంట్ కానీ రాజశేఖర్ భోగాది గారు చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా మన కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కటి సమాధానాలు వివరించారు. ఇది చూశారు కదా, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.